హాయ్, వెల్కమ్ టు షెఫ్ అనిల్స్ పాడ్కాస్ట్. ఇవాళ నా గెస్ట్ ఎవరు అంటే ఆయన ఒక షెఫ్, అలాగే ప్రిన్సిపల్ అండ్ culinary డైరెక్టర్ ఎట్ culinary గురు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పాపులర్లీ known as CGHM. అండ్ హీ ఈస్ సౌత్ ఇండియాస్ సర్టిఫైడ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేటర్. నన్ అదర్ దాన్ షెఫ్ శ్రీనిబాబు ధూళిపాల ఈజ్ ఆన్ మై షో. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మీ డ్రీమ్ ఈ CGHM అనేది సక్సెస్ఫుల్లీ లాంచ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది కూడా. కంగ్రాచులేషన్స్. షెఫ్ శ్రీనిబాబు గారు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే? నేను బ్యాచిలర్ ఆఫ్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ culinary ఆర్ట్స్, అంటే ఎస్పెషల్లీ కుకింగ్ కోర్సు చేశానండి. సౌత్ ఇండియాలోనే చాలా తక్కువ మంది చేసిన కోర్స్ చేశారు, CHE సర్టిఫైడ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేటర్. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయరా సార్? సర్టిఫైడ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేటర్ అనేది అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చే ముందుగా ఈ సర్టిఫైడ్ హాస్పిటాలిటీ టీచింగ్ మెథడాలజీస్ వీటి మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారు. వాటిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ లైక్ బ్లెండెడ్ లెర్నింగ్ కానీ గేమిఫికేషన్స్ కానీ వాటి మీద బేసిక్ నాలెడ్జ్, అంటే పిల్లలకి ఎలా చదువు చెప్తే ఈ జనరేషన్లో ఉంటుందో అందులో ట్రైనింగ్ ఉంటుంది. అది చేస్తామన్నమాట. సో దట్ ఇట్ యాజ్ ఏ టీచర్గా ఫస్ట్ మనం డెవలప్ అయినప్పుడు జనరల్గా ఆటోమేటిక్గా అది మనకి ప్రోడక్ట్గా వస్తుందని మేము అది CHE సర్టిఫైడ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేటర్ ఇవాళ ఇలా సక్సెస్ఫుల్ అవ్వడానికి దట్ ఈజ్ ఆ కోర్స్ కూడా ఒక కారణం అనమాట. షెఫ్ అవ్వాలి అనేది మీ డ్రీమా? నేను మా మదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను. మా మదర్ కుకింగ్ నుంచి ఫస్ట్ నుంచి దీంట్లో షెఫ్ అవ్వాలని ఈ కోర్స్కి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఎక్సెల్ అవ్వడం. ఏ పొజిషన్లో యాజ్ ఎ షెఫ్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు సార్? జనరల్గా ఆన్ జాబ్ ట్రైనీస్ అని ఇవాళ ఉన్నాయండి. అంటే కామీ 3 నుంచి అంటే ఒక హైరార్కీ ఉంటుంది ఈ culinary ఇండస్ట్రీలో, culinary ఆర్ట్స్కి సంబంధించి, కిచెన్కి సంబంధించి కామీ 3, కామీ 2, కామీ 1, DCDP, CDP, షూ షెఫ్ అండ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్, ఇలా హైరార్కీ ఉంటుంది. ఈ హైరార్కీలో కామీ 3 అనేది వెరీ బేసిక్ లెవెల్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. సో ఫస్ట్ మీ జాబ్ వచ్చి ఆన్ బోర్డ్, అక్కడి నుంచి క్రూజ్ లైన్కి ఎలా షిఫ్ట్ అయ్యారు? జనరల్గా ఏంటంటే అప్పుడున్న అవకాశాల పట్ల ఎవరికైనా ఏ షెఫ్కైనా ఇంటర్నేషనల్గా వెళ్ళి జాబ్ చేసుకొని వాళ్ళనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. అప్పుడున్న రీసోర్సెస్ ప్రకారం మనకి క్రూజ్ ఇండస్ట్రీస్ అనేవన్నీ రిక్రూట్మెంట్ అన్నీ ముంబై బేస్డ్ జరిగేవి. ఒక పేపర్లో ఆర్టికల్స్ చూసి అప్పట్లో వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఒక 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసి దాని తర్వాత సెలెక్షన్ అవ్వడం జరిగింది. మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈజ్ P&O క్రూజెస్, ఆస్ట్రేలియాలో కార్నివల్ కార్పొరేషన్ కింద ఉంటుంది, దాంట్లో చేయడం జరిగింది. క్రూజ్ లైన్స్లో యాజ్ ఎ షెఫ్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే జనరల్గా 7 o'clockకి డ్యూటీ స్టార్ట్ అవుతుందండి. 7 నుంచి 2 o'clock వరకు ఆపరేషన్స్ రన్ అవుతాయి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ హై టీ ప్రిపరేషన్స్ అన్నీ 2 o'clock వరకు చేస్తారు. 2 to 4 బ్రేక్ ఉంటుంది. బ్రేక్ 4 తర్వాత మళ్ళీ 4 to 10 o'clock వరకు జనరల్. ఇది జనరల్ షిఫ్ట్. 90% ఆఫ్ ది షిఫ్ట్స్ ఇలానే ఉంటాయి. ఒక 10% ఆఫ్ ది షిఫ్ట్స్ జనరల్ షిఫ్ట్స్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. జనరల్గా ఇలానే ఉంటుంది. ఎప్పుడన్నా వర్క్లో టఫ్ డే అని అనిపించిందా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో? అంటే హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఈజ్ అ టఫెస్ట్ డే లానే ఫీల్ అవ్వాలి. మనం దాన్ని ఇష్టపడుతూ చేసినప్పుడు ఏ పని కూడా కష్టమని అనిపించదు అనేది నా ఫీలింగ్. ఇంటి ఫుడ్ ఇంటికే పరిమితం అయిపోతుంది. అంటే సర్వపిండి కానీ, బచ్చల కూర, మటన్ కానీ ఇవన్నీ స్ట్రీట్లోకి రావట్లేదు. అలా అని స్ట్రీట్ ఫుడ్ని యాక్సెప్ట్ చేయట్లేదా అంటే మనం పిజ్జా నుంచి, బర్గర్ నుంచి, శాండ్విచ్ దగ్గర నుంచి ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఇంటి ఫుడ్ అన్నది ఇంటికే పరిమితం అయిపోతుంది. దీని గురించి కొంచెం షేర్ చేయండి సార్. అంటే దీన్ని సింప్లిఫై చెప్పాలి అంటే ఇండియన్ ఫుడ్ అనేది ఇంట్లో ఉండడం, ఇంట్లో జనరల్గా కుక్ చేసుకుంటాం. ఇంట్లో కుక్ చేసుకోలేనిది బయటకు వచ్చి జనరల్గా తింటారు. బయటకు వచ్చి ఉండే ఫుడ్స్ అనేవి జనరల్గా ఫుడ్ ఇవాల్యుయేషన్స్ అనేవి జరుగుతాయి. జనరేషన్ ఎవ్రీ డికేడ్కి ఒక ఇది జరుగుతుంది. దాంట్లో ఈ మెక్డొనాల్డ్స్, KFCs ఇవి జస్ట్ ట్రెండ్ మాత్రమే. ఇవి ఇవాళ వస్తాయి, మళ్ళీ రేపు పోతాయి. మన సర్వపిండి మామూలుగా మన ట్రెడిషనల్ డిషెస్ అనేవి చాలా ఫరెవర్గా ఉంటాయి. కాకపోతే ఈ ట్రెడిషనల్ డిషెస్ని మనము సేవ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేదే మన మీద ఉన్న బాధ్యత. కాంటెంపరీ అనే మోజులో క్లాసిక్ని డిస్టర్బ్ చేసేస్తున్నాము. దీన్ని ఏమన్నా మనము ఆపగలుగుతామో? ఆర్ అదే ఇందాక మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ ట్రెడిషనల్
అథెంటిక్ రెసిపీని పాడు చేయకుండా దాని నుంచి వచ్చే దాన్ని మనం కంటెంపరీ అంటే అందులోనే టెంపరీ ఉంది జనరల్గా. ఇది జస్ట్ ట్రెండ్. కాకపోతే ఏంటంటే మనం ట్రెడిషనల్ అథెంటిక్ రెసిపీస్ని వాడుకుంటూ వాటి మోల్స్ని ఎక్కడ దెబ్బతీయకుండా ప్రజెంట్ మనం చేసే ఈ జనరేషన్కి ఎలా కావాలి, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఫాలో అవుతూ ఈ ట్రెండ్ అయిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ వస్తుంది. టెక్నాలజీ అని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కిచెన్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే రీసెర్చ్ అనేది స్టార్ట్ అయిందండి, ఎర్లీ స్టేజ్లో ఉందనేది మాత్రం చెప్పగలం. ఇప్పటికే కొన్ని రకాల అంటే షెఫ్స్ని మొత్తంగా రీప్లేస్ చేసేది అనేది నేను చెప్పలేను, కానీ కొంత కాంబీ ఓవెన్స్ రావడం, రేషనల్ కాంబీ ఓవెన్స్ కానీ, ఫాగూర్ కానీ ఇలాంటివి ఎక్విప్మెంట్స్ అనేవి కొంచెం వచ్చాయి. వాటిని అంటే ఒక మనకి 10 మెంబర్స్ ఆఫ్ స్టాఫ్ కావాలంటే ఒక 5 మెంబర్స్ ఆఫ్ స్టాఫ్తోనే నడిపించుకునేటట్టు ఎక్విప్మెంట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ కుకింగ్ అనేది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉందని మాత్రం చెప్పగలను. ఒకవేళ వచ్చిన మ్యాన్ పవర్ని కిల్ చేసే అంత కెపాసిటీ ఉంటుందా ఆ టెక్నాలజీకి? అంటే మ్యాన్ పవర్లో అంటే అండి ఇట్ ఈస్ అ వైడ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఆపర్చునిటీ. ఇంతకుముందు షెఫ్ అనేవాళ్ళు దే విల్ బి ఓన్లీ కిచెన్లో వర్క్ మాత్రమే చేసేవాళ్ళు. ఇవాళ షెఫ్ డ్యూటీ ఒక కిచెన్లో వర్క్ చేయడమే మాత్రమే కాదు, కిచెన్ బయటకు వచ్చి షెఫ్ టేకింగ్ ఆర్డర్, గెస్ట్కి ఏం కావాలో షెఫ్కి డైరెక్ట్గా టేబుల్ మీద ఆర్డర్ తీసుకునే పరిస్థితి ఉంది. అండ్ ఇంతకుముందు R&Dలో షెఫ్స్ ఉండేవాళ్ళు కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ఫుడ్ టెక్నాలజీస్లో వీటిలోకి షెఫ్స్ వెళ్తున్నారు. షెఫ్స్ అనేవాళ్ళకి అంటే వెరైటీస్ ఆఫ్ చాయిసెస్ పెరిగినాయి, జాబ్స్ అనేవి తగ్గలేదు. బేసికల్గా మోర్ ఇంకా ఆపర్చునిటీస్ పెరిగాయి. ఫుడ్ స్టోరేజ్ చేసుకొని తినే అలవాటు మనకి ఎక్కువైపోయింది. ఈ అలవాటులో మనము చాలా కెమికల్స్ యూజ్ చేసి ఫుడ్ని స్టోర్ చేస్తూ ఉన్నాము. అలాగే దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్ డిస్టర్బ్ అవుతుంది, టేస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒకప్పుడు ఈ కెమికల్స్ లేకుండా స్టోర్ చేసాము. అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇట్సెల్ఫే చాలా చేంజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్ ఇవన్నీ అనేవి పెరగడం ఎందుకంటే మనకి గ్లోబలైజేషన్, జనాభా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాటికి డిమాండ్కి సప్లై చేయాలి. సప్లై చేయడం, ఫ్రెష్ ఫుడ్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. మనలాంటి కంట్రీలో ఇది స్టోరేజ్ అనేది పెద్ద సమస్యాత్మకమైన విషయం. అందుకనే ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్స్ ఇవి చేసుకొని స్టోరేజ్ చేసుకోవడం, తినడం అనేది పర్మిసిబుల్ వేలోనే. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కానీ మార్కెట్లో రిలీజ్ అయిందంటే అది టెస్ట్ అయ్యి ప్రూవ్ అయ్యి న్యూట్రిషనిస్ట్ ఎండాస్ చేసినవే ఉంటాయి జనరల్గా. సో ఏంటంటే మనకి అవైలబిలిటీ ఫ్రెష్ దొరకనప్పుడు ఇలా చేసుకోవడం నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం కాదని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు బఫెట్స్ అంటే పెద్ద పెద్ద కార్వింగ్స్, హ్యూజ్ ఫుడ్ క్లప్చర్స్ కానీ ఇంగ్రీడియంట్స్ డిస్ప్లే కానీ ఉండేవి. ఇప్పుడు అసలు అవి కనిపించట్లేదు, వ్యానిష్ అయిపోయాయా, మళ్ళీ వస్తాయా సార్ ఏమన్నా? అది డెఫినెట్గా రావండి. ఎందుకంటే రెస్పెక్టింగ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇవాళ చాలా పెరిగిపోయింది. వాల్యూ ఆఫ్ ఇంగ్రీడియంట్ అంటే సింపుల్ భాషలో మీకు చెప్పాలంటే ఒక ఇంగ్రీడియంట్ మనకి జనరల్గా అట్లీస్ట్ కల్టివేట్ చేసి మనకి సోర్సింగ్ చేసుకొని కిచెన్లోకి రావడానికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి 3 months నుంచి 9 months పడుతుంది. దాన్ని మనం ఒక ఫుడ్ డిస్ప్లేస్గా ఇలా వాడటం అనేది కరెక్ట్ కాదని ఇండస్ట్రీ అంతా ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసుకొని వాళ్ళు ఆ ట్రెండ్ అనేది వ్యానిష్ అయిపోయింది. కరెక్ట్ చెప్పాలంటే రెస్పెక్టింగ్ ఆఫ్ ఇంగ్రీడియంట్ అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది. థర్డ్ ఇంకొకటి ఏంటంటే గో లోకల్ అనేది చాలా ఎక్కువగా వినపడుతుంది. ఇవాళ ఫుడ్ ప్లేటింగ్ అంటే ప్లేయింగ్ విత్ సాస్ నా ఉద్దేశంలో. అంతేనా? అవసరం లేకపోయినా సాస్ కనిపెట్టి ఆ ఫుడ్కి ప్లేటింగ్ అందంగా కనిపించడం కోసం సాస్ని యూజ్ చేసి ప్లేట్ చేస్తున్నాం. ఇది ట్రెండ్ మాత్రమేనా, లేదు పర్మనెంటా? క్లాసిక్ ట్రెండ్ అనేది ఒక 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. అంతేగాని క్లాసిక్ అనేది ఫర్ ఎవర్. దీనికి ఏంటంటే ఈ ట్రెండ్ జస్ట్ ఇప్పుడు కంటే మధ్యలో కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 10 years ago మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీని ఎక్కువగా ఇచ్చేశారు. ఇప్పుడు అది మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ ఆల్మోస్ట్ వ్యానిష్డ్ అయిన స్టేజ్లో ఉంది. జస్ట్ ఇప్పుడున్న ట్రెండ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఉంటాయని ఏం లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. అది యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. దాంట్లో రెసిపీస్ చూసి రెసిపీస్ రీక్రియేట్ చేయడం కూడా అలాగే పెరిగిపోయింది. కానీ దాంట్లో ఏది కాంటెంపరీ కానీ ఏది క్లాసిక్ అనేది ఐడెంటిఫై చేయలేము.
ఇదేనేమో కాంటెంపరీ, ఇదేనేమో క్లాసిక్ అని జడ్జిమెంట్ చేయలేని రెసిపీస్ కూడా ప్రజెంట్ చేసేసి ఇలా ఉంటుంది ఫుడ్ అనేది మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తున్నాము. అంటే క్లాసిక్ రెసిపీ అనేది కన్నా కూడా క్లాసిక్ రెసిపీ ఏది అనేది మనం అనేది బుక్స్లో మాత్రం ఉంటుంది, లేదంటే ఇలా కల్నరీ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే మీకు అథెంటిక్ రెసిపీస్ దొరుకుతాయి, జనరల్గా ఇండస్ట్రీలో దొరుకుతాయి. బయట మీకు దొరికేవన్నీ ఏంటంటే జస్ట్ ట్రెండ్, అవైలబిలిటీ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఆ పర్టికులర్ రీజియన్లో ఉంటుంది. మనకి క్లాసిక్ అనేది ఒక డెఫినేషనే లేదండి. మనకున్న మెయిన్ ఇండియన్ క్విజిన్కి మేజర్ ప్రాబ్లమే మనకి రేషియోస్ కానీ ఒక స్టాండర్డైజేషన్ రెసిపీ ఫార్మేట్ అనేదే లేదు. ఓకే, ఇలాంటప్పుడు ఇప్పుడు సింపుల్ వాడుక భాషలో చెప్పాలంటే సాంబారు మీ ఇంట్లో చేసుకునే సాంబారు ఒకలా ఉంటుంది, ఒక రెసిపీ ఉంటుంది. మా మదర్ చేసే సాంబార్ ఒకలా రెసిపీ ఉంటుంది. మన ఇంట్లో తెలుగు స్టేట్స్లో ఉన్న మన ఇద్దరు ఫ్యామిలీస్లోనే 2 డిఫరెంట్ రెసిపీస్ ఉన్నప్పుడు దీన్ని క్లాసిక్ అని డిఫైన్ చేయలేము. యాజ్ లాంగ్ యాజ్ ఆ ఇంట్లో పీపుల్ టేస్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్యాలెట్కి ఎలా ఇదవుతుంది అనేదే ఇంపార్టెంట్గా ఉంటుంది. కానీ నేను అర్జీ చేసేది ఏంటంటే దీని ద్వారా ఏ ఫ్యామిలీస్ అయినా వాళ్ళ రెసిపీస్ని సేవ్ చేసుకుని ఫ్యూచర్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయమని నేను పదే పదే చెప్తున్నాను. యాజ్ ఎ షెఫ్గా మీకు ఎప్పుడు అనిపించలేదా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని? అంటే రెస్టారెంట్ అనేది ఎనీబడీ కెన్ డూ ఇట్ అండి. రెస్టారెంట్ స్టార్ట్ చేయించే ప్రోగ్రామ్స్ కానీ చదువు చెప్పేదాన్ని చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని నా ఫీలింగ్. అంటే రైట్ పాత్లో గైడెన్స్ చేసి, ఇప్పుడు రెస్టారెంట్ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు ఇండియాలో కానీ ఎక్కడైనా మన తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైనా చేయాలనుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళే లేరు. ఇది వ్యూవర్స్ చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఎవరైనా రెస్టారెంట్లో ఫీల్డ్లోకి రావాలంటే దిల్ ఫస్ట్ గో టు ది గూగుల్లోకి వెళ్ళినా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, రైట్ ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మేము ఫుల్ఫిల్ చేయాలని, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము ఎక్కువగా ఇది ఉన్నాం. మెడిసిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫుడ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఇవాళ రేపు థైరాయిడ్ కానీ డయాబెటిక్స్ కానీ ఫుడ్ ద్వారా క్యూర్ చేసుకునే అవకాశాలు ఉన్నా కూడా ఈ మెడిసిన్ వేసేసుకోండి మీకు తగ్గిపోతుంది అనే ఎక్కువ పెరిగిపోయాయి. దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? అంటే బెటర్ అంటే డాక్టర్స్ అనేది ఎవరు మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్స్ జనరల్గా మీకు మెడిసిన్స్ ఇది చేస్తారండి. దానికన్నా ముందు డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మీరు తినే దాంట్లో కంట్రోలింగ్ అనేది ఉండాలి, సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. అది పాటించినప్పుడు మనం అంటే ఒక షెఫ్ చెప్పింది వింటే జనరల్గా మీరు డాక్టర్ని చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఆతిథ్య రంగం అనేది చాలా మార్పులు చెందుతూ వచ్చింది. ఒకప్పుడు హోటల్స్, తర్వాత ఓయో రూమ్స్ అని, ఎయిర్బిఎన్బి అని, ఇప్పుడు థర్డ్ పార్టీ ఫుడ్ డెలివరీ యాప్స్, క్లౌడ్ కిచెన్స్. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇంకా మార్పు చెందే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే జనరల్గా చెప్పాలంటే ఫ్యూచర్ ఏంటనే దానికన్నా కూడా ప్రజెంట్ సర్వైవల్ ట్రెండ్ని మనం మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటూ సర్వైవల్ చేసుకుంటూ హోటల్ ఇండస్ట్రీని తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు ఈ హాస్పిటాలిటీ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్న బాధ్యత. ఈ ఇవల్యూషన్లో మనం ఇంకా ఎంతలా కస్టమర్స్కి గ్యాప్ తగ్గిపోయింది, కస్టమర్ డైరెక్ట్గా మనం అప్రోచ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నప్పుడు వేరియస్ వేస్ ఎనీ రీజన్ ఫుడ్ ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు ఎంటర్టైన్ ఏ కస్టమర్కి ఏది కావాలో అది చేసి పెట్టడమే హాస్పిటాలిటీ బేసిక్ ఫార్ములా. సో ఒక షెఫ్గా ఒక గివెన్ డేలో దాదాపు 30 నుంచి 50 డిష్లు టేస్ట్ చేస్తారు. మీ ప్యాలెట్ని ఎలా అంతే స్ట్రాంగ్గా ఇది ఇలా ఉండాలి, ఇలానే ఉంటుంది, డిజర్ట్ అంటే స్వీట్గా ఉండాలి, స్పైసీ ఫుడ్ అంటే స్పైసీగా ఉండాలి, ఏ డిష్ని ఆ డిష్ని అలా డిస్క్రైబ్ చేసేటట్టుగా ఎలా మీ ప్యాలెట్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటారు? సింపుల్ అండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మామూలుగా సెన్సెస్ అంటాము, టేస్ట్ బర్డ్స్ అంటాము మనం మామూలుగా భాషలో. ఈ సెన్సెస్ టేస్ట్ బర్డ్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆల్కహాలిక్కి స్మోక్కి ఫస్ట్ దూరంగా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి డిషెస్కి మనకి మధ్యలో మనం చేసేటప్పుడు ఇరానీ టీ మనకి హైదరాబాద్లో వైడ్లీ అవైలబుల్గా ఉంటుంది. ఇరానీ టీ మనం ఒక 2 సిప్స్ తీసుకుంటే మన ఆటోమేటిక్గా ఇవి రీఫ్రెష్ అయిపోయి మనకి సెన్సెస్ బాగా పనిచేస్తాయి. ఎలా శ్రీనిబాబు గారు షెఫ్ నుంచి ప్రొఫెసర్గా మారారు? అంటే జనరల్గా ఏంటంటే అండి ఒక ప్రొఫెషన్లో హయ్యెస్ట్ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ షెఫ్ అని ఉంటుంది. అంటే మా హాస్పిటాలిటీ ఫీల్డ్లో, కల్నరీ ఆర్ట్స్ ఫీల్డ్లో
అది మనం చూసేసినాక వాట్ నెక్స్ట్ అని ఆలోచించుకున్నప్పుడు జనరల్గా ఏం జరిగిందంటే మామూలుగా అందులో ఎక్సెల్ అయిపోయాం ఫీల్డ్. వాట్ నెక్స్ట్ అని ఆలోచించుకున్నప్పుడు మనకున్న ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ని ప్రజెంట్ జనరేషన్ పిల్లలకు కానీ ప్రజెంట్ వాళ్ళకి మనం నేర్పుకోగలిగితే అదే పెద్ద ఇది అవుతుందని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి టీచింగ్ ఫీల్డ్లోకి రావడము, టీచింగ్ ఫీల్డ్లో నుంచి కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో 14 కంట్రీలు చూశారు. ఇండియన్ ఎడ్యుకేషన్కి అలాగే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఏమైనా డిఫరెన్సియేషన్ కనిపిస్తుందా? అంటే మార్పులు అనే దానికి ఉన్నాయండి. కరెక్ట్గా చెప్పాలంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ మిగతా ఫీల్డ్స్కి అంటే హాస్పిటాలిటీ ఫీల్డ్లో బేసిక్ కానీ డిగ్రీ లెవెల్ కానీ ఇండియాలోనే బాగున్నాయి. అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్, బ్యాచిలర్స్ లెవెల్స్ కానీ ఏదైతే మనం అబ్రాడ్లో అనుకుంటున్నామో అబ్రాడ్లో ఏంటంటే మిగతా ఫీల్డ్స్కి ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ రీసెర్చ్ మీద ఎక్కువగా జరుగుతుంది. మనకి రీసెర్చ్ అనేది అంత పెద్దగా జరగట్లేదు అనేది నా ఫీలింగ్. ఈ కలినరీ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంటాయండి? జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎండ్లెస్ అండి. ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. హానెస్ట్గా చెప్పాలంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక మన స్టేట్సే తీసుకుందామండి. తెలుగు స్టేట్స్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మీరు ఎన్ని హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్, culinary ఆర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మీరు చూసుకుంటే అక్కడే మీకు అర్థమైపోతుంది. వాటితో కంపేర్ చేసుకుని ఎన్ని 5 స్టార్ హోటల్స్ మనకున్నాయి అన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే కాలేజెస్ దీని మీద చాలా తక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. చేసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఎక్కువగా అబ్రాడ్ కానీ వేరే అదర్ కంట్రీస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒక షెఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కలినరీ ఆర్ట్స్ అనే కోర్స్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. షెఫ్ అవ్వాలా, కుక్ అవ్వాలా అనేది బేసికల్గా ఒక పర్సన్ మీద వ్యక్తిగత విషయం. కుక్ అవ్వాలి అనుకుని అండ్ లోకల్లో చేయాలి, రెస్టారెంట్స్లోనే చేయాలి, స్మాల్ హోటల్స్లో చేయాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు. లేదా షెఫ్ అవ్వాలి అనుకుని బయట కంట్రీస్కి వెళ్ళాలి, యాజ్ ఎ షెఫ్ అవ్వాలి, ఈ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ హోటల్ మేనేజ్మెంట్ కానీ culinary ఆర్ట్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం డెఫినెట్గా చదవాలి. CGIHMలో ఆఫర్ చేసే కోర్సెస్ అంటే CGIHM అనేది ఒక ఇండివిజువల్ ప్రోడక్ట్ అనేది అండి. culinary గురు అనేది మేజర్ బ్రాండ్ ప్రోడక్ట్. ఈ అంబరిల్లా కింద 4 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటేమిటి culinary గురు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది మేజర్. అందులో ఏంటంటే ఇన్ హౌస్ ట్రైనింగ్, ఇన్ పర్సన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది బేసికల్గా. అంటే పర్సన్ వచ్చి కంప్లీట్గా డిప్లొమాలు, డిగ్రీలు కంప్లీట్ చేసుకొని దే కెన్ గో అండ్ ఎక్సెల్ ఇన్ దిస్ ఫీల్డ్ culinary ఆర్ట్స్లో. రెండో ప్రోడక్ట్ వచ్చేసి culinary గురు ఆన్లైన్ కుకింగ్ స్కూల్ అని ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే బేసికల్గా మీకు ఇంతకుముందు చెప్పిన ప్రోడక్ట్లో కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ, మామూలుగా యూనివర్సిటీ ఫార్మాలిటీస్ కానీ, డిప్లొమా ఉండడం వల్ల అందరికీ ట్రైన్ చేయలేకపోతున్నాం. అంటే డ్యూ టు ఉన్న మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ రూల్స్ వల్ల కానీ ఇలా మనం ఎక్కువగా అందరికీ సర్వ్ చేయలేకపోతున్నాం. దానికి కోసం మేము ఏం చేసామంటే అండ్ మోర్ ఓవర్ థింగ్ వీ వాంట్ టు రీచ్ టు COVID-19లో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల కస్టమర్ని కానీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ని కానీ వీ హ్యావ్ టు రీచ్ టు దేర్ మొబైల్స్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్. దానికి సపరేట్గా మేము ఏం చేసామంటే culinary గురు ఆన్లైన్ కుకింగ్ స్కూల్ అంటే విచ్ ఎక్స్క్లూజివ్లీ ఒక 6 ఇయర్స్ కిడ్ నుంచి 60 ఇయర్స్ వరకు అన్ని రకాల వాళ్ళు, అంటే అందులో ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, హోమ్ కుక్స్ కావచ్చు, ప్రొఫెషనల్ షెఫ్స్ కావచ్చు, ఇంకా మళ్ళీ ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, అంటే కిడ్స్ కావచ్చు. వీళ్ళందరికీ ఏంటంటే జనరల్గా మేము అందులో ఎక్కువ సర్వ్ చేస్తాం. ఇది 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఒకటి ఏంటంటే సెల్ఫ్ ఫేజ్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది ఇందులో. అంటే ఏంటంటే కస్టమర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, అంటే లెర్నర్స్ వాళ్ళకి ఇష్టమైన టైంలో ఇష్టమైనట్టు నేర్చుకోవచ్చు. ఇది చాలా డిజైన్ చేసి చేసామండి. మూడో ప్రోడక్ట్ వచ్చేసి culinary గురు హోమ్ అప్లయన్సెస్ అండి. ఈ హోమ్ అప్లయన్సెస్ జనరల్గా ఏంటంటే హోమ్ మేకర్స్ కానీ వాళ్ళు వాడే యూటెన్సిల్స్ కూడా తక్కువ రకమే వాడినప్పుడు చాలా డేంజరస్ అంటే ఫుడ్ పాయిజనస్ జరగడం కానీ సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్ టు డెత్ అనమాట. అంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం వాడే నాన్ స్టిక్ ప్యాన్స్ మీద పర్ఫరేటెడ్ కోటింగ్ ఉంటుంది. అది హెవీగా ఫుడ్లో ఇన్కల్కేట్ అయ్యి
వెళ్ళడం వల్ల తినడం వల్ల క్యాన్సరియస్కి సమ్ ఆఫ్ ది రీసెర్చ్ సేస్ క్యాన్సర్ ఎక్కువగా దానివల్ల కూడా వస్తుందని ఉంది అనమాట. ఇలాంటి వాటితో మేము ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్న గ్యాప్ని కూడా అంటే వీటితో పాటు మూడో ప్రోడక్ట్ హోమ్ అప్లయన్సెస్ అంటే విచ్ హై స్టీల్ గ్రేడ్ జర్మన్ స్టీల్ గ్రేడ్ని ఏవేవి ప్యాన్స్ ఎలా వాడాలి, ఎలా సెలెక్షన్ చేసుకోవాలి అనేది కూడా మేము గైడెన్స్ ఇస్తాము. అట్ ది సేమ్ టైం సప్లై కూడా చేస్తాము అనమాట. CGHMలో ఉమెన్ ఎంటర్ప్రెనర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు వై ఓన్లీ ఉమెన్, వై నాట్ మెన్ అంటే? మెన్కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే జెండర్ ఈక్వాలిటీ ఉందని చెప్తాం, కానీ హాస్పిటాలిటీలో కిచెన్లో ఎంతమంది ఉమెన్స్ లేడీస్ ఉన్నారు అంటే లేడీస్ ఉన్నారు, కానీ ఎస్పెషల్గా కిచెన్లో చాలా తక్కువ రేషియో ఉంటుంది. లెట్స్ సే దట్ అవుట్ ఆఫ్ 100 5 people ఉంటున్నారు. కానీ కరెక్ట్గా మనం ఆలోచిస్తే, టెక్నికల్గా ఆలోచిస్తే కిచెన్ని ఉమెనే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలరు. ఇప్పుడు మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో ప్రతి ఇంట్లో కిచెన్ ఎవరే హ్యాండిల్ చేస్తారు? లేడీసే హ్యాండిల్ చేస్తారు. ఆ లేడీసే హ్యాండిల్ చేసిన వాళ్ళు వై నాట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఎందుకు తగ్గిపోతున్నారు అనేది ఆ గ్యాప్ని ఆలోచించి ఛానల్ డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఉమెన్ని ఈ ఫీల్డ్లోకి ఎక్కువ తీసుకురావాలి. తీసుకురావాలన్నప్పుడు మేజర్ టాస్క్ ఏంటంటే వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లేదు షోకేస్ చేసుకోవడానికి. అండ్ నా దృష్టిలో ఏంటంటే ఉమెన్ ఆర్ మోర్ కేపబుల్ దాన్ మెన్, ఎస్పెషల్లీ ఇన్ కిచెన్ ఏరియాస్. ఆ ఏరియాలో గ్యాప్ ఉందని ఐడెంటిఫై చేసి వీ డిజైన్డ్ ఏ ప్రోడక్ట్ దట్ ఈస్ కాల్డ్ టేస్టీ కిచెన్, రన్ బై పవర్డ్ బై కల్నరీ గురు, విచ్ ఎక్స్క్లూజివ్లీ మేము ట్రైనింగ్ ఇస్తాము. అంటే బేసికల్గా ఏంటంటే ఈ ట్రెండ్స్ ప్రకారం క్లౌడ్ కిచెన్స్ అనేవి, గోస్ట్ కిచెన్స్ అనేవి, డార్క్ కిచెన్స్ అనేవి, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఇంటి నుంచి బిజినెస్ చేసుకునే మోడల్స్ ఎక్కువ పెరిగాయి. వీటిలో ఉమెనే బాగా ఫిల్ చేస్తారని మా ఇదిలో అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ సపరేట్ చేసాం. CGHM అనేది సెలబ్రిటీస్కి హబ్ అయింది అంటే మీరేం చెప్తారు సార్? అంటే బేసికల్గా ఇక్కడ మేమేంటంటే ఇండివిజువల్ ట్రైనింగ్ అండి, కస్టమైజ్డ్ ట్రైనింగ్. అంటే మీకు వాడుక భాషలో చెప్పాలంటే మనం ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రకమైన అంటే ఒక మదర్కి వాళ్ళ పిల్లలకి స్నాక్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ ఏం తయారు చేయాలో అండ్ హెల్దీ న్యూట్రిషియస్ ఏమి ఉండాలో అది ఉంటుంది. కొంతమంది వెయిట్ లాస్కి కస్టమైజ్డ్ అడుగుతారు. అంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి సపరేట్గా డ్రాఫ్ట్ చేసి ఆ కోర్సుని డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది. పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ మమ్మల్ని చూస్ చేసుకోవడానికి మేజర్ కారణం. నాకు మీ ఇంటర్వ్యూ కోసం కాలేజ్కి వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. పిల్లలు నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు, ఇవాళ రేపు ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు చదివితే చాలు, మిగిలిన మాకు అవసరం లేదు అనే ధోరణిలో ఉన్న ఆ టైంలో కూడా మీరు ఇలా పిల్లలు నేషనల్ యాంథమ్ నాకు చాలా గర్వంగా ప్రౌడ్గా అనిపించింది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడే మాకు కోర్ వాల్యూస్, మేము ట్రెడిషనల్ వాల్యూస్ని వేటిని డీవియేట్ చేయకూడదని పెట్టుకున్నాము సార్. అదే మేము పాటించడం జరుగుతుంది. వాటిని అంటే ఇప్పుడున్న మార్పుల ప్రకారం అడాప్ట్ చేసుకుంటేనే పాత పద్ధతులను కూడా మేము ప్రజెంట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రజెంట్ జనరేషన్ని ట్రైన్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఈ పర్టికులర్ కోర్స్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఎక్కువ అవసరం అయిపోతుంది. ఎందుకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? అంటే ఇది ఇండస్ట్రీ అయితే ఎప్పటి నుంచో ఉందండి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అంటే ఇందులో చేసిన వాళ్ళు తక్కువ ఉండడం వల్ల దాని ఎక్స్పర్ట్స్ మామూలుగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే ఇంజనీరింగ్ గురించి కానీ మెడికల్ గురించి కానీ మనకి ఒకళ్ళ కాలేజీలో కౌన్సిలింగ్ కన్నా కూడా పక్కన మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్స్పర్ట్ అడ్వైజ్ అడగవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ అనేలాగా వేరే చాలా తక్కువ మంది చేసి ఉంటారు. ఆ ఉన్నవాళ్ళు కూడా అబ్రాడ్లోనో వేరే అదర్ కంట్రీస్లో ఉండడం వల్ల వీళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల మోర్ ఆన్ మనము ఇన్స్టిట్యూట్స్కి వచ్చినాక కౌన్సిలింగ్ అనేది చాలా పెద్ద పార్ట్ అయిపోతుంది. బట్ డ్యూ టు ఈ మీడియంస్ ఇప్పుడున్న మీడియంస్ ప్రకారం అది కూడా కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను. అలాగే CGHMకి కౌన్సిలింగ్ అనేది ఒక పెద్ద స్ట్రాంగెస్ట్ పిల్లర్. ఎందుకు? బట్ ఏంటంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా చెప్తాము. దానివల్లే మాకు డ్రాప్ అవుట్స్ కానీ మాకు రిటెన్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ థింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ మేజర్లీ రన్స్ ఆన్ రిఫరెన్స్ బేస్డ్.
అది మా ఇది అంటే మాకు దగ్గర ఉన్నప్పుడు 2 విషయాల్లో మేము చాలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటామండి. ఒకటి ఎడ్యుకేషన్ ఎంతవరకు వెళ్ళి చెప్తున్నాము, 2 ప్లేస్మెంట్. ఈ 2 ఇచ్చినప్పుడు మిగతా వాటికి జనరల్గా స్టూడెంట్స్ పోరు. ఆ 2 విషయాల్లో మాత్రం మేము ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటాం. దీనివల్లేనా మీ డ్రాప్ అవుట్స్ చాలా తక్కువ? అవునండి, ఎస్. ఇవాళ రేపు ఒక స్టూడెంట్కి జాబ్ వచ్చిన తర్వాత టీచర్ని మర్చిపోతున్నారు. టీచర్కి స్టూడెంట్ లేదు స్టూడెంట్కి టీచర్ చాలా అవసరం కదా జాబ్ వచ్చిన తర్వాత కూడా. ఇందులో ఏంటంటే అండి, స్టూడెంట్ టీచర్ రిలేషన్ అనేది ఫర్ ఎవర్ అండి. ఇట్స్ నాట్ వన్ టైం ఒక 3 ఇయర్స్లో ఉండే రిలేషన్, కట్ ఆఫ్ అయిపోయే రిలేషన్ కాదు. అందుకే మనం పాత వాడుకలో ఉండేది చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు గురువు దైవం అంటారు. అంటే తల్లిదండ్రి తర్వాతే గురువే థర్డ్ పర్సన్, ఆ తర్వాతే దైవం అనేది. నా దృష్టిలో ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ అనేది ఫర్ ఎవర్గా ఉండాలి. అప్పుడు ఏంటంటే టీచర్కి ఇది ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్టూడెంట్కి తన ఏం చేయాలనుకుంటున్నాడో, ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నాడో అందులో గైడెన్స్ ప్రాపర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏమన్నా జనరేషన్ గ్యాప్ చూస్తున్నారా పిల్లల్లో? మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ గ్యాప్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే గ్యాప్ కన్నా కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పే విధానంలో చాలా మార్పులు వచ్చాయని నేను చెప్పగలను. అప్పటి స్టూడెంట్స్కి చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ రిటెన్షన్ స్పాన్ అట్లీస్ట్ 20 మినిట్స్ వరకు ఉండేది. ఇప్పుడు పిల్లల అటెన్షన్ స్పాన్ అట్లీస్ట్ 3 సెకండ్స్ టు 5 సెకండ్స్కి పడిపోయింది. ఈ అటెన్షన్ స్పాన్ని వాళ్ళకి రీచ్ చేయడం చాలా టఫెస్ట్ టాస్క్ అయిపోయింది. సో మేము ఇప్పుడున్న మెథడాలజీ బ్లెండెడ్ లెర్నింగ్ కానీ, బాస్కెట్ లెర్నింగ్స్ కానీ టెక్నాలజీస్ వాడి ప్రతిదీ మేమేమి వాళ్ళకి గేమిఫికేషన్లో చెప్పాల్సి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, యాక్టివిటీస్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళకి టీచ్ చేయాల్సి వస్తుంది. బేసికల్గా ఇవన్నీ చేస్తేనే ఇప్పుడు పిల్లలకు రీచ్ అవ్వడం అనేది. డెఫినెట్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ చేంజెస్ అనేవి చాలా ఉన్నాయి. అటెన్షన్ స్పాన్ అయితే తక్కువైతే ఉంది. ఈ పాండమిక్ చాలా స్ట్రీమ్స్ అన్నీ మార్చేశాయి. అలాగే టీచింగ్లో మీరేమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు ఈ పాండమిక్ వల్ల? డెఫినెట్గా అండి, పాండమిక్ అనేది మనకి చాలా అంటే డిజాస్టర్గా ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ అంటే టీచింగ్ సడన్గా చేంజ్ ఆన్లైన్కి మార్చడం అనేది ఓవర్ నైట్ జరగాల్సిన విషయంగా అయింది. మనకున్న టెక్నాలజీస్ కానీ మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ సడన్గా అందులోకి షిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవం. కానీ వీఆర్ గాట్ హ్యాబిచువేటెడ్. ది హాస్పిటాలిటీ హబ్ అనేది మీరు స్టార్ట్ చేశారు. దేని గురించి ఇది స్టార్ట్ చేశారు సార్? అసలు ఏం జరుగుతుందంటే అండి, ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి బేసికల్ వాళ్ళకి ఫ్రీగా నాలెడ్జ్ షేరింగ్ అనేది జరగట్లేదు. అంటే రైట్ పర్సన్స్, అంటే ఒక రెస్టారెంట్ వాళ్ళకి స్టాఫ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే ఒక హౌస్ వైఫ్ బేకర్స్కి, హోమ్ బేకర్స్కి ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి, యుటెన్సిల్స్ ఎక్కడ దొరుకుతాయి అని కానీ ఇలాంటివన్నీ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఆన్లైన్ సొల్యూషన్స్. లైక్ అంటే ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక పర్సన్ నీడెడ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ది హాస్పిటాలిటీ హబ్ అని దాని స్లోగనే లెట్స్ గ్రో టుగెదర్ అది ఉంటుంది. ఇదేంటంటే ఓపెన్ అండి, ఫేస్బుక్ గ్రూప్. అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే ఆ ఎక్స్పర్ట్స్ ప్యానల్ వాళ్ళు దానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం, తెలుగు స్టేట్స్ నుంచి స్టార్ట్ చేయడం చాలా గర్వకారణమైన విషయం. అలాగే మీరు కలాం లైబ్రరీ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది ఆ లైబ్రరీ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏముండి స్టార్ట్ చేశారు? నేను చదువుకున్న దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. మేము చదువుకునే రోజుల్లో మేము ఎప్పుడైనా ఏదైనా చదువుకోవాలి అంటే బుక్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి మేజర్గా. అండ్ కాలేజ్ నుంచి బుక్స్ని మనం తీసుకోవాలంటే అప్పుడున్న ఇది ప్రకారం మనకి అవైలబిలిటీ ఉండేది కాదు. అండ్ ఉన్న బుక్స్ కూడా పెద్ద పెద్ద బుక్స్ 1 or 2 లిమిటెడ్ ఉండేవి. అవి ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉండడం జరిగేది. ఇవన్నీ ఆ ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఉండకూడదని, అండ్ ఎలాగో ఇప్పుడున్న దాంట్లో బుక్ రీడింగ్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. మేమేంటంటే ఆ ట్రెడిషనల్ని ఎంకరేజ్ చేయడం కోసం, లేదా స్టూడెంట్స్ కానీ అదర్ దాన్ ఆన్లైన్ ఫామ్లో
ట్రెడిషనల్గా వెళ్ళి చదువుకోవడానికి ఏదైనా ప్లేస్ ఉంది అంటే అది మా కలాం లైబ్రరీ మెయిన్ స్టార్ట్ చేసిన రీజన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ కల్నరీ గురువు దండి, అది సపరేట్ ఎంటైటిల్ కలాం లైబ్రరీ అనేది. పీపుల్ ఎనీ ఇంట్రెస్టెడ్ అంటే మీరు ప్రొఫెషనల్ షెఫ్స్ కానీ, బడ్డింగ్ షెఫ్స్ కానీ, ఎవరైనా హోమ్ కుక్స్ కానీ, లేదా ఎవరు ఫుడ్ లర్న్ చేసుకునే వాళ్ళు, ఎవరైనా ఫుడ్ ఎంతూజియాజం ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ వచ్చి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఈ లైబ్రరీ 9 to 9 అవైలబిలిటీ ఉంటుందండి. జనరల్గా దీనికి ఒక చిన్న మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తీసుకొని దే కెన్ బారో ద బుక్. దే సపరేట్ సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఈ లైబ్రరీ కూడా ఉంది. అంటే బోత్ ద ఫామ్, కాకపోతే ఇట్ ఈస్ కంప్లీట్లీ మోర్ ఫోకస్డ్ రిలేటెడ్ టు ది హాస్పిటాలిటీ అండ్ కల్నరీ ఆర్ట్స్ బుక్స్ ఎక్కువ ఉంటాయండి. బిఫోర్ ఐ ర్యాప్ అప్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అలా నేను క్వశ్చన్స్ అడిగేస్తా, మీరు అలా ఆన్సర్ చెప్పేసి. డెఫినెట్లీ. అమ్మ చేసిన ఫుడ్డా, హోటల్ ఫుడ్డా? అమ్మ ఫుడ్. ఫేవరెట్ డిష్ టు కుక్ అంటే? ఎనీథింగ్ విచ్ ఇస్ సింపుల్. ఫేవరెట్ క్విజిన్? ఇండియన్ క్విజిన్. టఫెస్ట్ క్విజిన్? ఇండియన్ క్విజిన్. ఫేవరెట్ ఇంగ్రీడియంట్ టు కుక్ విత్? గార్లిక్. టఫెస్ట్ ఇంగ్రీడియంట్ టు కుక్ విత్? కాంబినేషన్స్ ఆఫ్ మష్రూమ్స్ వెల్ అనేది కుక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అది జనరల్గా నేను పాయిజనస్ ఉంటాయి. 3% ఆఫ్ ది మష్రూమ్స్ ఆర్ పాయిజనస్ ఉంటాయి. దాన్ని వెరీ కేర్ఫుల్గా కుక్ చేయాలి. నాట్ ఆల్ మష్రూమ్స్ ఆర్ గుడ్ మష్రూమ్స్. వ్యవసాయ భూమా, ఆట స్థలమా? డెఫినెట్లీ వ్యవసాయ భూమి. బెస్ట్ కిచెన్ గ్యాజెట్ అంటే? డిజిటల్ థర్మామీటర్. యువర్ ఫేవరెట్ స్పోర్ట్ టు ప్లే? కబడ్డీ. ఫస్ట్ డిష్ షెఫ్ అయిన తర్వాత అమ్మకు వండి పెట్టిన ప్రజెంట్ చేసిన డిష్ అంటే? బిర్యానీ. బ్రేక్ఫాస్టా, లంచా, డిన్నరా? ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్. ఇండియన్ పికిల్సా, కర్రీసా? కర్రీస్. లాస్ట్ నైట్ డిన్నర్? మిల్లెట్స్ పులావ్. యువర్ ఫేవరెట్ డెస్టినేషన్ టు ట్రావెల్? లక్షద్వీప్ ఐలాండ్స్. ఫేవరెట్ కార్ టు డ్రైవ్? డ్రైవ్ అనడం కన్నా జనరల్గా ఏంటంటే ఐ లవ్ టు ట్రావెల్ అండి. ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జర్నీ, ట్రావెలింగ్ అనేది నాకు ఇష్టమైన విషయం. మీడియం ఏదైనా అండి. ఈ షో గురించి ఒక్క మాటలో మీరు చెప్పాలి అంటే? ఇది అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది ఇండియన్ షెఫ్ ఫస్ట్ చేసిన పాడ్కాస్ట్. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ టైంలో నుంచి నాకు కొంచెం టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షెఫ్ అనిల్స్ పాడ్కాస్ట్.